కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, పిచ్చోళ్ళైనా మంచోళ్ళైనా జ్ఞానవంతులైనా జ్ఞానశూన్యులైనా బీదవాళ్ళైనా హోటల్కి వెళ్తాం, ఏయ్ రా అదంటే ఒకడు మెయింటైన్ చేస్తుంటారు. ఎవరిని? సర్వర్ని పిలిచి, ఆ సర్వ్ చేసేవాడిని పిలిచి చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళని చూశాను హోటల్లో. ఒక్కోసారి కొన్ని హోటల్స్కి పోతాం, వాడి బలుపంతా వీడి మీద చూపిస్తాడు. ఒక్కొక్క ఎదవ ఉంటాడు, అనకూడదు నేను, చూపిస్తుంటాడు. వీడి బిల్డప్ అంతా వాళ్ళ మీద చూపిస్తాడు. కోరుకోరుకనే కోప్పడుతుంటాడు. వాళ్ళే సరే సార్, సరే సార్, సార్ అలాగే సార్, సారీ సార్. దేవుడు నాకు నేర్పించాడు, ఎవరిని తృణీకరించొద్దు నాన్న, ఎవరిని తేలిగ్గా మాట్లాడద్దు. నాకు దేవుని కృప, నేను వాళ్ళని అడుగుతా, పలకరిస్తా. వచ్చేటప్పుడు రూపాయి అదనంగా వాళ్ళ చేతిలో పెట్టండి అని పెట్టిస్తా. అంతేకాదు తినేటప్పుడు అందుబాటులో ఉంటే మీరు తిన్నారా అని అడుగుతా. మీరు తిన్నారా అమ్మా అంటే, సార్ 4 అవుతుంది సార్ మేము తినేసరికి. థ్యాంక్ యూ సార్ అంటారు.